వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేటు విద్య అన్నది ఒక వ్యాపారంగా తయారైంది. దానికి నిదర్శనమే కరీంనగర్ స్థానిక లోపల జరుగుతున్న విద్యా వ్యాపార వ్యవస్థ. పేరెంట్స్ కన్ఫ్యూజ్ చేసుకుంటూ అధిక ఫీజులు పాస్ చేసే ప్రయత్నం లోపల విద్యా వ్యవస్థలు ఉన్నాయి. మరి వీళ్ళకి ఏ జీవోలు ఇచ్చినో తెలియదు. స్కూల్స్ బుక్స్ వాళ్ళ ఎమ్లో వేసుకొని ఇవాళ బ్యాగ్స్ తో సహా అమ్ముకుంటూ అధిక ధరలను తీసుకుంటా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో విద్య ఒక వ్యాపారం అయిపోయింది. ఒకే పేరు మీద 4-5 స్కూల్స్ నడిపిస్తున్నారు. మన ఎన్ఎస్టీవీ గారు బయటకు తీసుకొచ్చి రైట్ ఇన్ఫర్మేషన్ అడిగారు. మరి పేదల పక్షాన ఉండి మాట్లాడుతూ ఉంటే మీడియాను కూడా బెదిరిస్తున్నారు. ఇది హేమైన చర్య. వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని ఈరోజు అరికట్టడంలో ప్రభుత్వ విద్యాధికారులు విఫలమయ్యారు. ఈరోజు మనం కట్టే ట్యాక్సీలతోటి జీతాలు తీసుకొని ఈరోజు ప్రభుత్వ విద్యాధికారులు ఈరోజు వాళ్ళు చేయాల్సిన డ్యూటీని ఈరోజు సక్రమంగా చేయకుండా ఏకంగా ప్రభుత్వాలే ఒక చేతితోటి ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేస్తారని చెప్పి చెప్పుకుంటూ దుర్దిదారిన వాళ్ళకి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు కొత్త స్కూల్స్ కు? ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఖచ్చితంగా గవర్నింగ్ బాడీ అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ మినిట్స్ అనేది ఖచ్చితంగా డే పాలసీ కూడా ఎడ్యుకేషన్ ఆఫీసర్కు పంపించాలి. ఇవన్నీ కూడా విద్యా చట్టాలను అమలు చేయకపోతే మాత్రం ఏ ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ కరీంనగర్లో కావచ్చు, ఉమ్మడి జిల్లా సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కూడా నడవకుండా మేము ఖచ్చితంగా మాకున్నటువంటి ఆర్టికల్ 91(21) ఏ ప్రకారంగా నిరసన తెలుపుతాం. అలాగే ధర్నా కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తాం. అవసరమైతే కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గొడుగుల్లో ఈరోజు విద్యా సంస్థలు పుట్టుకు రావడం జరుగుతుంది. కరీంనగర్ పట్టణంలో బ్రాంచీల పేరిట ఈరోజు నానో బ్లాక్ పేరు మీద ఈరోజు అనేకంగా ఈరోజు బ్రాంచీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరీంనగర్లో ఇప్పటికే చాలా వరకు ఈరోజు పాఠశాలలు కనీసం పర్మిషన్ లేకుండా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా వచ్చిన పరిస్థితి ఉంది. రాజకీయ ఒత్తిళ్లతో రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు విద్యా వ్యాపారాన్ని చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పెట్టుకోవడానికి ఈరోజు పర్మిషన్ లేకున్నా కానీ రాజకీయ నాయకుల అండదండలతో విద్యా రంగాన్ని పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం ఈరోజు జిల్లాలో జరుగుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థల పైన మేము ఒకటే చెప్తా ఉన్నాం. పేద విద్యార్థులకు ఈరోజు మీరు నాణ్యతమైన విద్య పేరుతో ఈరోజు వ్యాపారం చేస్తే మాత్రం బాగుంటుంది. విద్యార్థి చట్టం ప్రకారంగానే ఉండాలని చెప్పి మేము పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 7వ వార్డ్ 4వ వీధిలో వనతడుపుల ప్రసాద్ గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సిగ్గు పెట్టుకొని ముందు జాగ్రత్త
గ్లాస్ పెట్టకపోతే అంటుంటే చైర్మన్ సార్ కొట్టు నేను కొట్టిన తర్వాత అందరికంటే లాస్ట్ కొడతాను నేను. పొద్దున బ్రేక్ఫాస్ట్ తినలేదు మీరు సార్. బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినాలా? మన జాకెట్ నువ్వు పెట్టాక ఒక లాస్ట్ ఎమ్మెల్యే సార్ దగ్గర దాన్ని ఏం పని చేసిన ఒక్కసారి కమిషనర్ సార్ హలో అన్న ఒక్క 10 నిమిషాలు పెద్ద అన్న అజయ్ వస్తున్నా అజయ్ ఇప్పుడే అయిపోయింది వెళ్తుంది. నా పేరు వనతడుపుల అశ్విని. మాకు సొంతింటి కళ నెరవేరినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నరసింహారావు సార్కి కూడా కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. అనేది మాకు నెరవేరింది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్ అండ్ నరసింహారావు సార్. పొలమనేరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ దేవరాజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై స్పందిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, వైద్య సిబ్బంది సేవలు, పేషెంట్లకు అందిస్తున్న చికిత్స చాలా నాణ్యంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రత్యేకత అని చెప్పారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పొలమనేరు. మనకి అందరికీ చాలా మందికి అపోహ ఉంది,
ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఓన్లీ పళ్ళు తీయడం మాత్రమే అని అనుకుంటున్నారు. కానీ మనం పళ్ళు తీయడం నుంచి ఇక్కడ చాలా ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. మనం పుచ్చు పళ్ళకి సిమెంట్ పెట్టడము, సిమెంట్ కూడా GAC గ్లాస్ నెంబర్ సిమెంట్ అనేసి ఇప్పుడు లేటెస్ట్గా ఏది ఉందో అదే పెడుతున్నాము. పళ్ళు తీయడం, బాగా పుచ్చిపోయిన వాటి పళ్ళు తీయడం కానీ, లేకపోతే గారం పెట్టిన పళ్ళకి స్కేలింగ్ చేయడము, స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అవన్నీ చేయడము, ఇంకా చిగుర్లు వాపు ఏదైనా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇంకా ఎక్కువ పుచ్చిపోయిన పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారని అనుకోవడం లేదు. కానీ మన పల్మనరీ ఏరియా ఆసుపత్రిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ముందు పళ్ళకి వెనకాల పళ్ళకి కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇంకా వయసైన వాళ్ళకి, ఇంకా కొంతమందికి వాళ్ళ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయి అంటే వాళ్ళని ముందుగానే మనం గుర్తించి తగిన జాగ్రత్తలు చెప్తూ వాళ్ళ క్యాన్సర్ నుంచి నివారించి వాళ్ళకి తగు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ క్యాన్సర్ స్టార్టింగ్ దశలో అలా ఏమన్నా మనం గుర్తించగలిగితే వాళ్ళని పెద్ద హాస్పిటల్కి, రుయా హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్కి తరలించి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. అలాగే వాళ్ళని ఫాలోఅప్ కూడా చేస్తున్నాము. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, అక్కడ ఏమైనా ఆలస్యం అవుతుంటే వాళ్ళతో మాట్లాడి కొంచెం త్వరగా చేయించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రతిదానికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫాలోఅప్ అన్ని మనం ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేసుకుంటున్నాము. దానివల్ల వాళ్ళకి ప్రతిసారి తిరుపతి లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళి ఫాలోఅప్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ దగ్గరలోనే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి, అత్యవసరమైతే తప్ప పెద్ద హాస్పిటల్కి పంపించకుండా మనం ఇక్కడే అన్ని ట్రీట్మెంట్లు చేస్తున్నాము. దీన్ని పల్మనరీ చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సింది. పేషెంట్లకి వచ్చిన ప్రతి పేషెంట్కి మనము అవసరమైతే BP షుగర్ అని పరీక్ష చేస్తాము. పరీక్ష చేసి వాళ్ళకి షుగర్ అలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని నివారించడానికి, దాన్ని తగ్గించుకోవడానికి తగిన ట్రీట్మెంట్ వేరే డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడము. ట్రీట్మెంట్ తగ్గింది, షుగర్ తగ్గిన తర్వాత కంట్రోల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మనము జాగ్రత్త తీసుకోవాలి, షుగర్ పేషెంట్స్ ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు, అంటే ఏమేమి అలవాట్లు ఉంటే మానుకోవాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అవన్నీ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఫ్రీక్వెంట్గా కూడా మనం ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళకి ఏమన్నా చిగురు వాళ్ళు ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసి దాన్ని నయం చేయడం కానీ, లేకపోతే షుగర్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళని చెకప్ చేస్తూ ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది. పేషెంట్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు జనరేషన్లో మనకి ఎక్కువ స్వీట్స్ అంటే జంక్ ఫుడ్స్, స్వీట్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్టీరియాలు అవన్నీ పళ్ళ మధ్యలో చేరుకోవడం వలన సులభంగా మనకి పుచ్చుపళ్ళు ఏర్పడుతున్నాయి. మెయిన్గా స్వీట్స్, షుగర్ ఐటమ్స్ అంటే చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, లేదా మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వరకు కొంతమంది స్వీట్గా అలా తీసుకోవడం అలా జరుగుతుంది. అలాంటివి తగ్గించుకోవాలి. ఇంకా ముఖ్యంగా రాత్రిపూట బ్రష్ చేసుకొని పడుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము ఒకవేళ స్వీట్స్ ఏమైనా తీసుకున్నా కూడా నైట్ టైం మనం ఇంటిగా బ్రష్ చేసుకుంటే చాలా వరకు మనము పుచ్చుపళ్ళ నుంచి నివారించే అవకాశం ఉంటుంది. మెయిన్గా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో పీచు పదార్థం అంటే ఫైబ్రస్ డైట్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే మనకు వీలైనంత వరకు పుచ్చుపళ్ళు రాకుండా నివారించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రోజు ఆకుకూరలు ఇలాంటి ఫైబ్రస్ ఫుడ్స్ అలవాటు చేసుకోవాలి. మెయిన్గా బ్రషింగ్ టెక్నిక్స్, బ్రష్ ఉంటుంది. బ్రష్లో మనకి సాఫ్ట్, మీడియం, హార్డ్ అని ఉంటుంది. మెయిన్ చాలా వరకు సాఫ్ట్ బ్రషే వాడాలి. ఎందుకంటే హార్డ్ బ్రష్, మీడియం బ్రష్ అది వాడితే దంతాలు ఎక్కువ అరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల నరాలు జువ్వులు లాగడము, సెన్సిటివిటీ అంటారు, నరాలు జువ్వులు లాగడం కానీ, లేకపోతే ఏదైనా గట్టి వస్తువు తిన్నప్పుడు నొప్పి రావడము అలాంటివి జరుగుతుంది. కాబట్టి సాఫ్ట్ బ్రషే వాడాలి. బ్రష్ కూడా మనం ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. ఒకవేళ కొంతమందికి ఎక్కువ హార్డ్గా బ్రష్ చేయడం వల్ల ఈలోపు మనకు ఆ బ్రిజిల్స్ కనుక బెండ్ అయిపోతే వెంటనే బ్రష్ని మార్చేసి కొత్త బ్రష్ని వాడుకోవాలి. అలా లేకపోతే పళ్ళు శుభ్రం అవ్వవు. అలాంటప్పుడు మనకి చిగుళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే బ్రష్ మార్చేసి కొత్త బ్రష్ వాడుకోవాలి. పేస్ట్ చాలామంది బ్రష్ నిండుగా పేస్ట్ పెడతారు. అలా కాకుండా జస్ట్ మనకు ఒక బఠానీ గింజ సైజ్ అంత పేస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏ పేస్ట్ అయినా వాడచ్చు. కాకపోతే పేస్ట్లో మనకు పార్టికల్ సైజ్ అంటారు, అంటే పట్టుకున్నప్పుడు రఫ్గా లేకుండా కొంచెం స్మూత్గా ఉండే పేస్ట్లు వాడుకుంటే మన పళ్ళు ఎక్కువ అరిగిపోకుండా ఉంటుంది. రఫ్గా ఉంటే కొంచెం త్వరగా అరిగిపోతుంది. కాబట్టి పేస్ట్ వాడేటప్పుడు పార్టికల్ సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి, చిన్నది ఉండేటట్టు చూసుకోవాలి. చిన్నప్పుడు బొగ్గులు, పుల్లలు అవే మనకు ఉండేవి కాబట్టి దాంతో వాడుతున్నారు. బ్రష్ వాడుకుంటే మంచిది. పుల్లలు, బ్రష్లు, బొగ్గులు, పుల్లలు అవన్నీ వాడకుండా. ఎందుకంటే పుల్లతో వాడితే ఏమవుతుందంటే బ్రష్ చేసేటప్పుడు మనకి ఆ పుల్లలు షార్ప్గా ఉంటాయి, చిగుళ్ళు పుచ్చుకొని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి అవి సమానంగా ఉండవు పుల్లలు ఉండేటప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి క్లీన్ చేసేటప్పుడు అన్ని చోట్ల సమానంగా శుభ్రం అవ్వవు. అలాంటప్పుడు కొన్ని చోట్ల ఇన్ఫెక్షన్ ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి
పుల్లలు బొగ్గు అలాంటివి వాడకుండా ఫ్రెష్ పేస్ట్ వాడుకుంటే మంచిది. థ్యాంక్ యూ అమ్మా. ఈ అవకాశాన్ని పలమనేరు ప్రజలందరూ సద్వినియోగించుకొని ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఝరి గ్రామానికి చెందిన గాయక్వాడ్ శ్రవణ్ తన కుటుంబ దీనస్థితిని వివరిస్తూ సహాయం కోరుతున్నారు. తల్లి లేని ఈ కుటుంబంలో తండ్రితో పాటు 3 కొడుకులు, 2 కుమార్తెలు ఉన్నారు. ఉండటానికి సరైన ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు ఇల్లు మంజూరు చేయాలని శ్రావణ్ వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా మండల్ తానూర్ తల్లిదండ్రులకు చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది. ఇంత మీకు దండం పెడుతున్నాము, చేయండి. ఎవరైనా మంచిగా అన్నారా తమ్ముళ్ళ? ఇంత జరిగి తాండు మండలి సార్, జరి గ్రామం ఈయన ఉంటారు. జరిలా మదిగల సాయం చేయండి కొద్దిగా, అంత ఏం లేదు. చేస్తే మీరు బాగా దండం పెడతాము అంతే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కర్ణాటక రాష్ట్ర గురుధర్మ ప్రచారణ యువజన సభ చైర్మన్, చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మాజీ డైరెక్టర్, శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం కార్యనిర్వాహకులు గోపి జన్మదిన వేడుకలు బొమ్మాయిపల్లి గౌరీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో గాలి బీభత్సం తీరని విషాదం నింపింది. 4 రైతులు మృతి చెందారు. మరో 6గురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రేకుల షెడ్డు కూలి 2 రైతులు మృతి చెందారు. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గంపలపల్లి రోడ్డు వైపు ఉన్న చర్చ్ గోడ కూలిపోయినది. అధికారులు చెట్లను తొలగిస్తున్నారు. ఎట్లా పడదా
బిలా ఉన్నాడు కాదు చూడు. లక్షడిపేట మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్ కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని ఉత్కూర్ చౌరస్తాలో ఉదయం 9 గంటల నుంచి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నాడిపల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాడిపల్లి విజిత్ కుమార్, మరణించిన వారి కుటుంబ సభ్యులు, రైతులు చేస్తున్న ధర్నా మధ్యాహ్నం వరకు సైతం కొనసాగుతోంది అన్నారు. మంచిగా పేపాలు అదే 2 పేపాలు నిండాలి. నాకు మీరే తువ్వలేదు.
రావాలి, కలెక్టర్ రావాలి, రావాలి రావాలి, కలెక్టర్ రావాలి, సమర్థ ప్రభుత్వం వెంటనే. ఇది ప్రభుత్వ హత్య అంటున్నా. అట్లా ఇంకొక ఇద్దరు రైతులు ఏదైతుందో కళ్ళాలలో ధాన్యం పోసి 15 రోజులు అవుతుందని చెప్పండి, తూకం లేదు. అది ఇద్దరు కావాలంటే ఏదైతుందో ఆ ఇద్దరు రైతులు చనిపోయారు. 4 రైతులు చనిపోవడానికి ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి గారు ఏమంటే రైతు అంటారు కదనే, ఈ ఫోర్త్ తప్ప ఇంకోటి కదా. చెప్పండి, 50 లక్షలు మాకు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి క్రిమినల్ కేసు కావాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు, మీ అధికారులు బాబు మర్డర్ కేసు. మీరు ఆర్డీఓ కదా బాబు. ధాన్యం తూకం ఇచ్చిన తర్వాత 24 గంటల తరలించకపోవడం ఇది సంబంధించిన అధికారుల బాధ్యత. ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ బాధ్యత. ఏదైనా దురదృష్టకర సంఘటన అది పక్కన పెట్టే దురదృష్టం కాదు, నీ వైఫల్యం. వైఫల్యం పెట్టుకొని చూస్తూ ఉండవేంటాయా? ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో ఒక్క నిమిషం అన్న, 24 గంటల కూడా తరలించకపోవడం నీ ఫెయిల్యూర్, నీ వైఫల్యం. సావుకు నువ్వు కారకుడివి, సావుకు నువ్వు కారకుడివి అంటున్నాను. అంతకుడివి నువ్వు సావు కారకుడు అయ్యి దురదృష్టమే దురదృష్టం. ఏం దురదృష్టమే? ఏదైనా ప్రకృతి సంఘటన ఈ ప్రకృతి కాదు, ఈ వర్షానికి మేము అమ్మా, ఈ వడ్ల గింజ ఉన్నంత బాధ్యత మీకు లేదు. ఇంత పెట్టుకున్నారు. ఎందుకంటే 10 రోజులు 10 రోజులు డిలే అయితే అది ప్రకృతి. 10 రోజుల క్రిమినల్ కేసు నమోదు చేయముందు కాల ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఎవరున్నా పీడీ, టీఆర్డీ అయినా కలెక్టరా, వాళ్ళ క్రిమినల్ కేసు నమోదు చేయి. తర్వాత మీకు పరిహారం ఏదితో 50 లక్షలు డిమాండ్ ఉన్నది మాట్లాడు. బస్తాలు పోయేది May 6th అయింది, 6% కాలేదు సార్. మరణాల కారణమైన నిరుడి కంటే ఎన్ని కొన్నావు చెప్పంటున్నా నేను. ఈ సంవత్సరం ఇంతవరకు 5% కొనలేదు, ఇంతవరకు 5% కొనలేదని చెప్పంటున్నా. ఇది వాంటెడ్ గా ముఖ్యమంత్రి ఏదైతుందో సంబంధించిన సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు అయిపోయేది ఇస్తుందో ధాన్యం తూకం జాప్యం చేస్తే రైతు విధి లేక అడ్డికి పావుసేరు రైస్ మిల్లు అమ్ముకుంటారు. అడ్డికి పావుసేరు రైస్ మిల్లు అమ్ముకుంటారు. క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. అటు రైస్ మిల్లు కడుపు నింపుతారు, ఇటు లీడర్లు కడుపు నింపుతుంటారు. అల్టిమేట్ నష్టపోయాడు ఎవడు? రైతు. దాని పరిణామం ఇవాళ 4 పొట్ట పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. 4 రైతులు పొట్ట పెట్టుకున్నారని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి రైతు రైతు అంటాడు కదనే. నువ్వు నిజంగా ఒక రైతు బిడ్డ అయినట్టయితే 4 రైతులు ఉసురు పోసుకున్నావు. ఆ 4 రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు సంబంధిత బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టు. ఆ 4 కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు అయితే ఇస్తుందో తలా 50 లక్షల రూపాయలు పరిహారం ఇప్పి. నీ ఇంతగా లెక్కలేవు, నీ ఇంతగా లెక్కలేవు. ఆడెవడో ఆట ఆడేయని చెప్పి 1 కోటి రూపాయలు ఇస్తావు కదనే. 10 కోట్లు సింగరేణి వాడు ఆట ఆడే 1 కోటి రూపాయలు ఇస్తావు కదా. నీ ఫుట్బాల్ ఆటలో కోట్లు వెచ్చిస్తావు కదనే. ఈ ఫుట్బాల్ షోకులకు ఏది ఇస్తుందో సింగరేణి సొమ్ము కోట్లు వెచ్చిస్తావు కదా. ఇక్కడ రైతులకు కడుపు కాలింది, ఆ తల్లి కడుపు కాలింది, పెరుగుడి పోయిండు, కొడుకు పోయిండు. వాళ్ళు ఆదుకోవడానికి ఏది ఇస్తుందో భర్తకో 50, కొడుకో 50 ఇస్తే ఆ తల్లికి అయితే వీళ్ళ పిల్లలు ఆదుకుంటుంది కదా. అది ఇంకో 2 రైతులు తెచ్చిపోయారు, వాళ్ళు 50 తీయాలని చేస్తే ఆ సంబంధిత అధికారి మా ఏసీపీ గారు ఉన్నారు ఇక్కడ. చట్టం పట్ల గౌరవం ఉంది వారికి, చట్టం పట్ల గౌరవం ఉన్నది. చట్టం నాకైనా ఒకటే, వాళ్ళకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతవరకు చట్టం మళ్ళీ చనిపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే 50 లక్షల ఎక్స్ప్రెస్ వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ప్రభుత్వ నిర్లక్ష్యం దానికి ప్రధానంగా. మరొక నిర్లక్ష్యం ఏంటంటే ఒక 40 కిలోల బ్యాగు అదనంగా 3 కిలోలు అంటున్నారు. ఒకటి దానికోసం రైతులు ఇష్టపడతలేదు. ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక బ్యాగ్ 2 రూపాయలు అంటున్నారు.